విరాట్ కోహ్లీ ఆ పేరు వింటేనే పరుగుల వరద, బౌండరీల మూత, ప్రత్యర్థి కవ్వింపులకు తనదైన శైలిలో సమాధానం చెబుతాడు. కొన్నిసార్లు ప్రత్యర్థి ఓవర్ యాక్షన్ ఎక్కువైతే అగ్రెసివ్ అయిపోతాడు. అదే కసి ఫీల్డింగ్లోనైనా బ్యాటింగ్లోనైనా చూపిస్తూ ఎదురవుతున్నది ఎంతటి బలమైన టీమైనా బలహీనంగా మార్చేస్తాడు. పైనుంచి వచ్చే వర్షానికి వచ్చే వరద ఆగుతుందేమో కానీ తన బ్యాట్ నుంచి వచ్చే పరుగుల వరద మాత్రం ఆగదు. తన ఫిట్నెస్తో మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ గ్రౌండ్లో పరిగెత్తే చిరుతలా కనిపిస్తూ కోట్లాది మందికి రోల్ మోడల్గా నిలిచాడు. నేనెప్పటికీ బ్యాట్తోనే సమాధానం చెబుతానంటూ ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో విజయానికి చేర్చాడు. అది 2006 డిసెంబర్ 19 ఢిల్లీ తరపున కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అదే సమయంలో తండ్రి ప్రేమ్ కోహ్లీ హార్ట్అటాక్తో చనిపోయారు. తెల్లవారితే మ్యాచ్ ఏం చేయాలో ఆలోచించాడు. తన తండ్రి ఆశయాన్ని ముందుకు నడపాలంటే ఈరోజు నేను గ్రౌండ్లోనే నిలబడాలనుకున్నాడు. ఒక పక్క తండ్రి మరణం, మరో పక్క ఓర్చుకోలేని బాధ, అన్నింటినీ తట్టుకొని ఆ రోజు 90 పరుగులు చేసి తన జట్టును గట్టెక్కించాడు. ఇందులో మనకు తన నిబద్ధత, పట్టుదల, కృషి కనబడుతుంది. ఇవి పాటిస్తే విజయం వెతుక్కుంటూ వస్తుందని నిరూపించాడు. నీ పని మీద నీకు ప్రేమ ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మార్చుకుంటూ విజయ తీరానికి చేరుతావని నిరూపించాడు. ఒక డికేడ్లో అత్యధిక స్కోర్ 20,000 రన్స్ సాధించాడు. అతను చూడని అవార్డుల ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2017-2018, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018, ఐసీసీ ఓడీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2012, 2017, 2018. యుద్ధ రంగంలో అర్జునుడిలా దూసుకుంటూ 2013లో అర్జున అవార్డు పొందాడు. 2017లో పద్మశ్రీ, క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2018లో పొందాడు. ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు. 2025లో తన 18 ఇయర్స్ కళ ఐపీఎల్ ట్రోఫీని అందుకొని ఇన్నేళ్ల ఓటమిలోని నిరీక్షణ తన జెర్సీ నంబర్ 18th సీజన్ ఐపీఎల్ని గెలిచి తన జట్టు ఆర్సీబీకి అందించాడు. కష్టపడుతూ ఆత్మవిశ్వాసంతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించాడు. క్రికెట్ చరిత్రలో మకుటం లేని రారాజు, మనందరి మనసులో నిలిచిన నిజమైన మహారాజు, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ కింగ్ కోహ్లీనే.